జై భీమ్ ఎందుకు అంటున్నా అంటే మన రాజ్యాంగాన్ని మెల్లమెల్లగా తుడిచిపెట్టాలన్న కుట్ర జరుగుతుంది. మనం అవేర్గా లేమనుకోండి మనల్ని నిండా ముంచేస్తారు. అందరికీ కూడా ముందుగా అంబేద్కర్ జయంతి శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. అంబేద్కర్ ఉన్నాడు కాబట్టి ఇంత వెలుగులో మనం ఇక్కడ కూర్చున్నాం, లేదంటే అర్ధరాత్రి పూట రోడ్లు ఊడ్చుకుంటూ కూర్చునేటోళ్ళం. ఈ విషయం మీ పిల్లలకి చెప్పాలి. మీరు చాలామంది మనం ఏం చేస్తున్నామంటే మనకి దేవుడు అసలైన దేవుడు అంబేద్కర్, అది మర్చిపోతాను. అర్థమైందా? మన జీవితాలు, మన ఉద్యోగాలు, మనం ఇంత తింటున్నాము. మతం కానీ కులం అయితే మన పుట్టుకతోటి వస్తుంది, మతం అయితే మన ఇష్టం. ఆ మతాన్ని కూడా వివిధ వర్గాల ద్వారా, వివిధ మార్గాల ద్వారా మూసివేస్తున్నారు దారుల్ని. అంటే ఎస్సీ నుంచి క్రిస్టియన్ అవ్వాలనుకుంటే ఎస్సీ హోదా పోతుందంట. మరి అదే రెడ్డిసో ఇంకోటో అనుకోండి, మరి వాళ్ళ రెడ్డిస్ పోతుందా లేకుంటే మారుతుందా? ఎప్పుడు కూడా కులం మారినప్పుడు మతం మన ఇష్టం. మనకి మన రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాసినటువంటి ఇవన్నీ కూడా మెల్లమెల్లగా తుడిపేస్తుంది మన సెంట్రల్ గవర్నమెంట్. అందుకే మీ అందరు కూడా జాగ్రత్తగా ఉండాలని మీ అందరినీ కోరుకుంటున్నా. ఈరోజు చాలా ముఖ్యమైన రోజు, మనందరికీ కూడా చాలా పవిత్రమైన రోజు. మన హక్కుల్ని మనల్ని గుర్తు చేస్తూ మనము ఆయన బాటలు ఎట్లా నడవాలి అని మీ అందరికీ పెద్దలందరూ చెప్తూనే ఉన్నారు. ఇంకా విషయాలు ఏంటి అంటే మనందరికీ తెలుసు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఒక వర్గానికి, ఒక జాతికి, లేకపోతే ఒక కులానికో, ఒక మతానికో మంచి చేసినోడు కాదు, అందరికీ మంచి చేసిండు. కానీ ఏం చేసిండు? మళ్ళీ మన వెలివాడల్ని నెట్టిపడేసిండు ఈయనని ఏమైనా ఎస్సీ ఎస్టీ నాయకుడు అంటున్నారు, ఎస్సీ ఎస్టీ అభివృద్ధి ప్రదాత అంటున్నారు. కానీ మహిళల కోసం చట్టాలు తీసుకొచ్చిండు, మహిళలు ఓటేయడానికి, మహిళలు చదువుకోవడానికి అవకాశం ఇచ్చిండు. అదే కాకుండా ఇప్పుడు పేదోడైనా ఉన్నోడైనా ఒక్కటే ఓటు. ఆడికి కోట్లు ఉన్నాయని చెప్పి కోట్ల ఓట్లు రాలే, ఈడు పేదోడని చెప్పి 0 ఓట్లు ఇవ్వలే. ఎంత ఆస్తి ఉన్నా ఎంత లేకున్నా ఒకటే ఓటు. ఆ ఓటు హక్కుని మనకు కల్పించింది డాక్టర్ బిఆర్ అంబేద్కర్.